హాయ్ అండి అందరికీ. మీరందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజైతే నేనైతే పనిలోకైతే వెళ్ళలేదు. రోజు పనికి వెళ్తున్నాగా ఈరోజు ఒక్కరోజు ఇంటికాడ ఉందామని నేనైతే ఇంటి దగ్గర ఉన్నా. ఈలోపు కుట్టడానికైతే ఒక బ్లౌజ్ అయితే వచ్చింది. మనకు వచ్చిన పనేగా, ఖాళీగా ఉండడం దేనికిలే, ఒక బ్లౌజేగా ఎంతలో కుడతాం, దేనికన్నా అవసరానికి వస్తాయి కదా అని బ్లౌజ్ అయితే కటింగ్ చేసి కుట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఆయన ఏమంటున్నాడంటే, ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా రోజు పనికే పోతున్నావుగా, ఇలా ఒక్కరోజేగా ఇంటి దగ్గర ఉంది, ఇలా ఒక్కరోజన్నా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చుగా మిషన్ ఎక్కి బ్లౌజ్ కుట్టపోతే అని అంటున్నాడు. మన బాధ్యతలు మనకు గుర్తొచ్చినప్పుడు ఖాళీగా ఉండాలని అనిపించదు కదా. అదే నా కంటి చూపు బాగుండి నేను ఆటోకు పోయి ఉంటే నీకు కష్టాలు రాకపోయాయే కదా అని ఆయన అంటూ ఉంటాడు ఊకే. ఏముంది ఇందులో కష్టం అని అనుకోవడానికి? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కుటుంబం కోసం కష్టపడేటప్పుడు అది కష్టమని అనిపించదు, అది మన బాధ్యత అని అనిపిస్తుంది. అదృష్టం దురదృష్టం అనేది ఒకటి ఉంటుందని అంటూ ఉంటారు పెద్దలు. అందులో మనం దురదృష్టవంతులమే. ఎందుకంటే మన పెళ్ళైన 26 సంవత్సరాలకే భగవంతుడు మనకి తీరని కష్టాన్ని పెట్టిండు. నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేను చూసుకుంటానో చూసుకోను అని నాకు భయం అవుతుంది. నేను తీసుకోవాల్సిన బాధ్యతలన్నీ నీ మీద పడ్డాయని ఆయన బాధపడుతూ ఉంటాడు. అవును, తీరని కష్టం అయితే మనకుంది, నిజమే. దాన్ని తలుచుకుంటూ మనం కూర్చుండిపోతే మన కష్టాలు ఎవ్వరు తీర్చరుగా, మన కష్టాలు మనమే తీర్చుకోవాలి అని చెప్పి నేను ఆయనకి ధైర్యం చెప్పుకుంటూ నా పనికి నేను వస్తూ ఉన్నా. పనికి వస్తున్నాననే కానీ ఇక్కడ పని చేసుకొని ప్రశాంతంగా ఉండాలో, ఇంటి దగ్గర ఉండి ఆయన చూసుకోవాలో కూడా తెలియని అయోమయం స్థితిలో ఉన్నా. ఫ్రెండ్స్, మాకైతే ఎవ్వరి సపోర్టు లేదు. ఆయన తరపున కానీ నా తరపున కానీ మాకు మేమే ఒకరికొకరం ధైర్యం తెచ్చుకుంటూ నా పిల్లల్ని చాదుకోవడం కోసం, నా భర్తను చాదుకోవడం కోసం నేనైతే గుండె ధైర్యాన్ని తెచ్చుకొని ఆ భగవంతుడి పైన భారం వేసి జీవితాన్ని అయితే ముందుకు నడిపిస్తున్నాం. మనకు ఆస్తులు లేకపోయినా ఇద్దరం కష్టపడి వాళ్ళని మంచిగా చదివిపించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అనుకునే వాళ్ళం మనం. ఇప్పుడు నువ్వు ఒక్కదానివేగా వాళ్ళని చదివి లేస్తావా, వాళ్ళకి నేను అనుకున్న భవిష్యత్తుని ఇయ్యలేస్తావా? అదే నేను బాగుండుంటే నా పిల్లల్ని నేను మంచిగా చదివించేవాడినే అని ఆయన బాధపడుతూ ఉంటాడు. నేను ఎంత కష్టమైన పడి ఆ పిల్లల్ని చదువు అయితే ఆపాలని అనుకోవట్లేదు, వాళ్ళని మంచిగా చదివించి ఒక పొజిషన్లో నిలబెట్టాలని అనుకుంటున్నా. జీవితంలో కష్టం సుఖం అనేది వస్తుంది. ఇప్పుడు మనం కష్టపడ్డా కొద్ది రోజులు ఆగితే మనకు సుఖం అనేది వస్తుందని అనుకుంటూ ఉంటారు. ఇక మా జీవితానికైతే జీవితం ముందుకు పోయే కొద్దీ కష్టమే కానీ సుఖం అయితే రాదని మాకైతే అర్థమైపోయింది.